గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77710720. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో ఈ రోజు అయితే పలు అభివృద్ధి కార్యక్రమాలకు అయితే శ్రీకారం చుట్టారు. అలాగే మంత్రులు ఎవరైతే ఉన్నారో అలాగే రెవెన్యూ శాఖ మంత్రి అలాగే ఎవరైతే విద్యుత్ శాఖ మంత్రి కూడా ఈరోజు పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈరోజు శంకుస్థాపన జరిగినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ యొక్క పెద్దాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అలాగే మాజీ హోంమంత్రి ఎవరైతే ఉన్నారో నిమ్మకాయల చినరాజప్ప గారు ఉన్నారు. ఏ అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టారో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు కార్యక్రమం ఏ అభివృద్ధి కార్యక్రమం శ్రీకారం చుట్టారు? 3 దఫాలుగా పెద్దాపురం నియోజకవర్గంలో అభివృద్ధి మీరే చేసుకుంటూ ముందుకెళ్తున్న పరిస్థితి. ఈరోజు ఎటువంటి కార్యక్రమాలు తలపెట్టడం జరిగింది? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు అన్ని నియోజకవర్గాలు కానీ రాష్ట్రం కానీ ముందు రోడ్లు వేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అన్ని రోడ్లు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా రోడ్లు వేయాలనుకున్నాం. రోడ్లన్నీ పూర్తి చేయడం జరిగింది. అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చేటప్పటికి ఇలా యూత్కి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆలోచనతో అనేక ఐటీ కంపెనీలు కానీ ఇండస్ట్రీస్ కానీ వచ్చినా పార్కులు ఏర్పాటు చేసి ఇండస్ట్రీస్ని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయాలనే ఆలోచనతో ప్రతి నియోజకవర్గానికి ఒక పార్క్ ఏర్పాటు చేయమని ఆదేశించారు. అందులో మనకి పెద్దాపురం వచ్చినప్పటికి 29 ఎకరాలతో ఒక పార్క్ ఏర్పాటు చేసి 175 మందికి ఇవాళ ఇండస్ట్రీ పెట్టుకునే అవకాశం కల్పించాం. అది ఇవాళ మన అనగానే సత్యప్రసాద్ రెవెన్యూ మినిస్టర్ చేత శంకుస్థాపన చేయించడం జరిగింది. అలాగే ఇవాళ అన్ని పెద్దాపురం డివిజన్ ఏర్పడిన తర్వాత అన్నీ కూడా పాత అయిపోవడం కానీ లేకపోవడం కానీ ఆఫీసులు ఉంటే 2014-19 అన్ని ఆఫీసులు కూడా పూర్తి చేశాను. చామలకోట వచ్చేటప్పటికి రెవెన్యూ ఆఫీస్ లేదు, రెవెన్యూస్ పాత అయిపోయింది, కూలిపోయి పడుతుంటే దాన్ని కొత్త బిల్డింగ్ ఏర్పాటు చేసి దాన్ని ఇవాళ రెవెన్యూ మినిస్టర్ గారి చేత ఓపెన్ చేయించడం జరిగింది. తర్వాత వచ్చేటప్పటికి ఇవాళ అంగన్వాడీ మరి కేంద్రం కాకుండా అంగన్వాడీ ఆఫీసు అక్కడ ఒక ఆఫీస్ ఏర్పాటు చేయాలని ఆలోచనతో దాన్ని కూడా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీసు ఇవాళ గొట్టిపాటి రవి గారి చేత ఓపెన్ చేయించడం జరిగింది. అలాగే ఇవాళ సబ్స్టేషను సామలకోట మండలంలో పవర్ షార్టేజ్ రావడం కానీ లేకపోతే చెట్లు పడిపోయి పవర్ పోవడం జరుగుతుంటే అత్తమానం నేను వచ్చిన తర్వాత ఒక ప్రపోజల్ పెట్టి అచ్చంపేటలో ఒక సబ్స్టేషన్ ఇవ్వండి సైట్ ఇస్తానని చెప్పి ఆ రోజు ప్రపోజల్ పెట్టిందని దాన్ని శాంక్షన్ చేశారు. దాన్ని ఇవాళ టెండర్ పిలిచారు. టెండర్ పిలిచిన సందర్భంలో ఇవాళ శంకుస్థాపన గొట్టిపాటి రవి గారి చేత పవర్ మినిస్టర్ చేత శంకుస్థాపన చేయించాను. ఇదే కాకుండా వేళ గడియార స్తంభం పూర్తి రెడీగా ఉంది. గడియార స్తంభం కూడా నారాయణ గారి చేత ఓపెన్ చేస్తాం. అలాగే మున్సిపాలిటీకి సంబంధించి అనేక రోడ్డు కూడా పూర్తి చేసాం. వేళ అనేక పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా 5 సంవత్సరాల్లోని వైసీపీ గవర్నమెంట్ ఉన్న పెండింగ్ పెట్టేసిన పనులన్నీ కూడా ఇవన్నీ పూర్తి చేసి ప్రజలకు అవసరాలు ఏమున్నాయి, ఏ పని ఆగిపోయింది ఆ పనులన్నీ పూర్తి చేసినాకి అన్ని చర్యలు తీసుకుని మా టోటల్ పెద్దాపురం నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇలా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ కానీ ఇటు ఎన్ఆర్జీ నుంచి కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఎన్ఆర్జీ నుంచి కానీ అలాగే చంద్రబాబు నిధులు కానీ ఇంకో నిధులు కానీ ఎవరో ఏదో నిధులు తీసుకొచ్చి ఇక్కడ పూర్తిగా అభివృద్ధి చేయడానికి అన్ని కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు రామారామి 100 కోట్లతో పెద్దాపురం నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒక 2 నెలలు 3 నెలలు అన్నీ కూడా పూర్తవుతాయి. అలాగే రోడ్లు కూడా ఇవాళ రోడ్లు వచ్చేటప్పటికి ఏడీబీ రోడ్డు 70 కిలోమీటర్ రోడ్డు ఇవాళ రాజానగర్ నుంచి పోర్టు వరకు కూడా ఇంచుమించు 70 కిలోమీటర్ రోడ్డు. అది రోడ్డు యుద్ధ పథకం జరిగినట్టు ఇవాళ రోడ్డు జరుగుతుంది. గత 5 సంవత్సరాలను కూడా రోడ్డు ఆగిపోయిన పరిస్థితుల్లో దాన్ని పూర్తి చేయాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు రాజానగర్ నుంచి సామలకోట వరకు కూడా ఆగిపోయింది. మళ్ళీ అది కదిపి ఆ రోడ్డు కూడా పూర్తి చేస్తాం. రోడ్లన్నీ కూడా ఒక 6 నెలల్లో టోటల్ రోడ్లన్నీ కూడా చెప్తున్నారు. కాకినాడ బైపాస్ నేషనల్ హైవే దాన్ని కూడా ఆగిపోయింది. దాన్ని కూడా పరిశీలి చేస్తాం. అది కూడా పూర్తి అవుతుంది. అది కూడా ఒక 6 నెలల్లో అది కూడా దాన్ని బట్టి చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా క్రియేట్ అవుతుంది, డెవలప్మెంట్ అవుతున్నాయి. డెవలప్మెంట్కి అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదైతే ఎలక్షన్లో హామీ ఇచ్చాడో హామీలన్నీ కూడా అమలు చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఎంఎస్ఎంఈ పార్క్ ద్వారా ఎంతమంది యువతకు ఉపాధి కలిగే అవకాశం ఉందని భావిస్తున్నారు? ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి అవకాశం కల్పించాలి. ముందు ఏం ఇండస్ట్రీస్ ఉన్నాయో అవగాహన కల్పించాలి. అవగాహన సదస్సు కింద పెట్టి మళ్ళీ ఇండస్ట్రీస్ ఏమున్నాయి, అలాగే యాన్సిలరీ యూనిట్లు ఏమున్నాయి, మా ఉన్న పెద్దాపురం ఉన్న యూనిట్లకి యాన్సిలరీగా ఏమున్నాయని కూడా ఐడెంటిఫై చేసి యూత్కి ట్రైనింగ్ ఇచ్చి యూత్కి పెట్టుకునే విధంగా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది.
అంటే ఇప్పుడు గత ప్రభుత్వం చూసుకుంటే ఇప్పుడు వేధింపులు చేస్తున్నారని అంటే మనం అభివృద్ధి పక్కన ఈ విధంగా ఉంటే ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలు ఈ యొక్క కూటమి ప్రభుత్వం వేధింపులు గురి చేస్తుందని వైసీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి. దాన్ని ఏ విధంగా చూడాలి? ఇటీవల మాజీ మంత్రి ఎవరైతే రజనీని కూడా ఈ విధంగా ఇబ్బందులు పెట్టారని కామెంట్ చేస్తున్నారు. దాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు గవర్నమెంట్ అన్న తర్వాత తప్పులు ఎవరు చేస్తే అని అరెస్ట్ చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు కూడా తప్పు చేయకపోయినా తీసుకెళ్లి జైల్లో పెట్టారు. అచ్చెన్నాయుడు గారు ఆరోగ్యం బాగోకపోయినా తీసుకెళ్లి జైల్లో పెట్టారు. మరి ఎంతోమంది పెట్టారు. మరి నాలుగో రూలు మాకో రూలు కాదు. ఎవరు తప్పు చేస్తారని పెట్టమని చెప్పారు. ఆ రోజు 4 పెట్టారు. ఈ రోజు తప్పులు చేసి బుక్ అయ్యి కేసులు బుక్ అయ్యి ఏళ్ళు దొరికారు. అది హెరాస్మెంట్ ఎందుకు అనుకోవాలి? కేసులు ఉన్నాయి కనుక కనవాళ్ళు అందరూ ఇప్పుడు కేసులు ఉన్న అందరూ ఎవరైనా ముట్టుకోవట్లేదు కదా. ఎవరైతే కేసులు ఉన్నారో వంశీ కానీ రజనీ కానీ ఇంకొకరు ఎవరు ఉన్నారో వాళ్ళ మీదే కేసులు అవుతున్నాయి. అంతే తప్పించి ఒరిజినల్ వాళ్ళు ఈ కేసులో ఉన్నారు కనుక వాళ్ళ మీద కేసులు అవుతుంది తప్పించి ఎవరికి లేనుండి ఎవరిని మీద కూడా ఇరికించే పరిస్థితి లేదు. అంటే అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తవుతున్నా సరే ఇంకా ఎటువంటి పూర్తిగా లేదు. పథకాలు సూపర్ 6 కూడా ఇంకా పూర్తిగా అమలు చేయడం లేదంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు ఈ రోజు ఇచ్చేస్తాను చాలా క్లియర్గా చెప్తున్నాడు. సూపర్ 6 సంబంధించి డేట్ కూడా ఫిక్స్ చేసి నేను ఇక్కడ చేస్తానని చెప్పడం జరుగుతుంది. ఇంకా 1-2 చేయవలసిన అవసరం ఉంది. అవి కూడా తొందరగా చేస్తానని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇలా దివాళా తీసి అప్పులు పాలు చేసి వెళ్ళిన గవర్నమెంట్ వీళ్ళని కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. అప్పులు చేసి పోయింది అంతా కూడా. వీళ్ళు ఏదైనా చేస్తారని డబ్బులు లేవు. అయినా సరే చంద్రబాబు నాయుడు గారు నేను 100 కోట్లు చేస్తున్నాను ఇక్కడ అంటే దాన్ని బట్టి వీళ్ళని ఏది వరకు 100 కోట్లు జరుగుతున్నట్టు లెక్క. రోడ్లన్నీ కూడా రోడ్డు ప్యాచ్ వర్క్ చేయలేని పరిస్థితులు మనం చూసాం. ఇవాళ రోడ్లన్నీ కూడా అర్థంలాగా వీళ్ళు ప్రశాంతంగా ఇలా ప్రయాణం చేస్తున్నారు. అంటే డెవలప్మెంట్కి సంక్షేమానికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. తప్పనిసరిగా ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చారో హామీలన్నీ కూడా అమలు జరుగుతాయి. మీ నియోజకవర్గాన్ని ఇంకా ఏ విధంగా చేయాలనుకున్నారంటే ప్రస్తుతం నియోజకవర్గానికి సంబంధించి మేజర్ సమస్య ఒకటే సమస్య ఉంది. ఈ కాలువల ద్వారా వాటర్ పొల్యూటెడ్ వాటర్ తాగుతున్నారు. ఇక్కడ కాలువల ద్వారా వచ్చి నీరు బాగోట్లేదు. దానికి నేను డైరెక్ట్ పైప్ లైన్ ద్వారా తీసుకురావాలని చెప్పి ఆలోచన ఉంది. ఒక ప్రాజెక్ట్ తయారు చేసాం. కాకినాడకి ఏలేరు నుంచి కాకినాడకి వాటర్ తీసుకెళ్ళడానికి ఒక ప్రాజెక్ట్ తయారవుతుంది. అందులో మా భాగం కూడా ఇచ్చి ఎంతైతే మా భాగం ఖర్చు అవుతుందో అది కూడా ఇచ్చి మాకు పెద్దాపురానికి కానీ సామలగౌడకి మాకు కూడా ట్యాప్ ఇవ్వండి. ఏలేరు నుంచి వచ్చిన వాటరు కాకినాడ వెళ్ళే వాటర్లో మాకు కూడా ఇవ్వండి అని చెప్పి భాగం ఇవ్వండి. దానికి ఖర్చు అయినంత ఉందో అంతా కూడా భరింతాం. ఏది మాకు వచ్చిన నిధులు మీరు తీసుకోండి అని చెప్పి ఒక ప్రపోజల్ ఇచ్చాను. ప్రపోజల్ తయారవుతుంది. అది శాంక్షన్ అయిపోతే ఆ సమస్య కూడా తీరిపోతుంది. ఇప్పటికే హాస్పిటల్ కానీ ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నావో అన్నీ పూర్తయినాయి. డైరెక్ట్ పైప్ లైన్ ద్వారా వచ్చే అది ఆ ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్ట్ ప్రపోజల్ పెట్టినప్పుడు అది కూడా అవుతే చాలా అదృష్టంగా భావిస్తాం. ఈరోజు రెవెన్యూ శాఖ మంత్రి గారు వచ్చారు. ఆయన చేత కొన్ని కార్యక్రమాలు చేపట్టారు. ఇంకా అక్కడ పెద్దాపురంలో ఇంకా ఏమేమి కావాలని మీరు కోరడం జరిగింది? ఇక సబ్ రిజిస్టర్ ఆఫీసు సామర్లకోటలో లేదు. దాన్ని అడిగాను. ఆయన ఇస్తానని చెప్పాడు. ఫస్ట్ డబ్బులు రిలీజ్ అయినా ఫస్ట్ సామర్లకోట శాంక్షన్ చేస్తానని చెప్పడం. అలాగే పవర్ మినిస్టర్ గారు గొట్టిపేట రవికుమార్ని ఒక సబ్స్టేషన్ అడిగాను. ఒకటి ఏళ్ళ శంకుస్థాపన చేసాం. ఇంకోటి ఇవ్వండి మేడపాడు దగ్గర ఒకటి పెట్టండి అని చెప్పి కోరాను. అది కూడా అవుతే చాలా అదృష్టంగా భావిస్తాం. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ప్రధానంగా ఈరోజు అయితే పెద్దాపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు అయితే శ్రీకారం చుట్టారు. దాంట్లో భాగంగా మంత్రి ఎవరైతే ఉన్నారో రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్తో పాటు అలాగే విద్యుత్ శాఖ మంత్రి కూడా ఈరోజు అయితే పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలు స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో నిమ్మకాయల చంద్రరాజప్ప గారి చేతుల మీద ఈరోజు అయితే పలు కార్యక్రమాలు చేశారు. ఏదైతే అనుకున్న విధంగానే పెద్దాపురాన్ని అయితే మరింత తీర్చిదిద్ది అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకొస్తున్నారు. అలాగే ప్రధానంగా రాష్ట్రంలో ఇచ్చినటువంటి హామీలు అంటే కూటమి ప్రభుత్వం అన్నీ కూడా నెరవేర్చుకుంటూ ముందుకు వెళుతుంది. ఏదైతే పెద్దాపురం నియోజకవర్గానికి మంచినీటి సమస్యను అయితే త్వరలోనే దానికి కూడా తీర్చేందుకు అలాగే ఏదైతే కాకినాడ కావచ్చు మంచి పెద్దాపురం కావచ్చు వీటిలో అన్నీ కూడా మంచినీటి సమస్యలను త్వరలోనే తీర్చేందుకు ముందుకు వెళ్తామని చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV పెద్దాపురం నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.